కదండి అది చేయండి. సో ఇలాగ చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు. ఒకసారి నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అది ఫ్రైడే నాకు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. సో ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే హాలిడే కాబట్టి మేము క్యాంపస్ వల్ల రౌండ్లు కొడతా ఉంటాం. 10 acres క్యాంపస్ తోట మీద. సో క్యాంపస్ మొత్తం చెట్లతో మీకు కొడతారు. సో మేము అలా చెట్లు కొడతా ఉంటే మా దోస్తు ఒకడు అయిపోయి పోతా ఉంటాడు. మన చేతులు గుడ్డు బ్రెడ్ బయటలో ఉన్నాయి. ప్రేయర్ అయిపోయిన తర్వాత గుడ్డు బ్రెడ్లు ఇస్తారు మా. సో పట్టుకొని ఉన్నాడు, కానీ వీడి పరిస్థితి నేను వణికిపోతా ఉన్నాడు. అరే ఏమైంది అంటున్నా, నాకు ఆపోజిట్గా ఉన్నాడు, నా వెనకాల దెయ్యం వెళ్తున్నాను, నాకు తెలియదు. ఓకేనా, నా వెనకాల వెళ్తా ఉంటే వాడు బెదిరిపోతా ఉన్నాడు. నేను అన్నాను ఏంటి ఏమైంది, ఇప్పుడు బాగా ఉన్నావు, ఏంటి కదా అని అంటే సరిస్తుందా ఏంటి కదా అంటే కాదు కోట్లో వచ్చి మాట్లాడలేదు. వాడు అంటా ఉన్నాడు అన్నాడు నిద్రపోయినాడు, నోట్లో వచ్చి మాట్లాడలా. సరే మొత్తం గట్టిగా ఒకటి జరిగితే వెళ్ళిపోతుంది అంటాడు. వెళ్ళిపోతుంది ఏంటంటే వెళ్ళిపోతుంది అంటే ఆడంటే వెళ్ళిపోతే కనపడలేదు, ఇంకా తీపి చెప్పాడు. నాకేమీ కనపడలా. వాడు మాత్రం వెళ్ళిపోతుంది అంటే నేను అన్నాను అది సరదాగా నేర్పిస్తున్నాడేమో, అందరికీ అంత వేరు కనపడతాయి కదా అన్నారు కదా అని చెప్పేసి అడిగిపోతున్నామేమో అని ఇంటి అంతా ప్రయత్నిస్తాను. అక్కడ వెళ్ళిపోతుంది మెట్లకి వెళ్ళిపోతాను నేను దాని వెనకాల వెళ్తా ఉన్నాను. వాస్తవానికి వాడిని ఆట పట్టిస్తే నన్ను ఆట పట్టిస్తే నేను వాడిని ఆట పట్టించాలని నేనేం చేస్తానంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మెట్ల కిందికి దిగి లోయలోకి కిందికి దిగి పైకి వెళ్తానమాట. వెళ్ళి దిగిపోతామన్నాడా అన్నాడు. వెళ్ళిపోతే నాకు కనపడట్లేదు. ఓకేనా, సో కనపడవని కాదు. ఇది సమ్ ఆఫ్ యూ మైట్ హావ్ సీన్, చూసారా ఎవరన్నా, ఎనీబడీ హస్ ఎక్స్పీరియన్స్ చూసారా? సో ఇలాగూ చాలా రకాల నమ్మకాలు ఉంటా ఉంటాయి. అయితే బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది, ఎందుకంటే రాత్రులు దెయ్యాలు ఎలా చెప్పారు, రాత్రులు ఎదిరికి సో రాత్రులు ఎదిరికి అని ఏమని చెప్పారు. సో ఇలాగూ కొన్ని భావజాలాలు మనకి ఈ దెయ్యాల విషయంలో ఎంతో కాలంగా టీచింగ్స్ లో మనం ఉన్నాం. కనుక ఈరోజు లేఖనాలు వచ్చి అసలు వీటి విషయం, వీటి చరిత్ర, వీటి కథ ఏంటి, అసలు ఎవరు, వీళ్ళ పనులు ఏంటి, వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, ఆడపోతారు వీళ్ళు అన్నటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాను. సో ఈరోజు ఈ 3 మాటలు నేర్చుకున్నాం. ఓకేనా, ద ఒరిజిన్ ఆఫ్ సాటాన్ అండ్ డీమన్స్. ఓకేనా, దెయ్యాల యొక్క అధినేత ఎవరు అంటే అపవాది గారు కదా, అంటే సాతాను అంటారు కదా వాడు. సో సాతాను లేకుంటే అపవాది, వాళ్ళ అంచలేనటువంటి దెయ్యాలు, వాళ్ళ యొక్క ఉనికి అసలు వాళ్ళు ఉన్నారా లేదా, నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా, కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్మరు. ఇంకొక విషయం ఏంటంటే నేను అది నమ్మకే, నాకు అందరికీ కనపడని అని చెప్పినటువంటి మాట నమ్మకే. నేనేం చేసేవాడిని అంటే రోజు రాత్రులు బయటకు కూర్చునేవాడు, కూర్చునేవాడు క్యాంపస్లో. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ చెప్పేవాడు నేను దెయ్యాలు చూశాను అది వెళ్ళిపోతే చూసేవాడు చెప్తే రోజు ఏ టైం అని అడిగి రోజు నైట్ 2 o'clock వచ్చి 4 o'clock వరకు కూర్చునేవాడు బయట చేసుకొని. కొన్నిసార్లు నన్ను చూసి దెయ్యం భయపడడం కూడా ఉన్నాను. ఓకేనా, సో నేను అంటా ఉండేవాడిని కొన్నిసార్లు చెప్తా ఉన్నప్పుడు అక్కడ కుర్చీలు లేవంటే దెయ్యంగా నేనే చెప్పేవాడిని. క్యాంపస్ దెయ్యంగా నేనే కూర్చునేవాడిని. నాకు దెయ్యాలు కనపడట్లేదు, నేను చూడాలి, అందుకే నేను కూర్చునేవాడిని అని చెప్పేవాడిని. సో టీచర్స్ వాళ్ళు ఎందుకు జనాలు భయపెడతామో అనేవాళ్ళు. సో భయపెడతాను కాదు, కానీ మేబీ నాకు కూడా కనపడతాయేమో అని ఒక తపంతో చూస్తూ ఉండేవాడిని. కనుక కొంతమందికి అది కనపడలేదు, వాళ్ళ గురించి తెలియదు కనుక దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అసలు దెయ్యాలే లేవు అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక మనం ఆలోచన చేద్దాం, బైబిల్ వాటి యొక్క ఉనికిని గురించి ఏం చెప్తా ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఒరిజిన్ ఆఫ్ డీమన్స్ గురించి మనం నేర్చుకున్నాం. అలాగే రెండవదిగా యాక్టివిటీస్ ఆఫ్ సాతాన్ అండ్ డీమన్స్. ఓకేనా, సాతాను మరియు దెయ్యాల యొక్క పనులు ఏంటి, కార్యకలాపాలు ఏంటి, అసలు ఏం చేస్తారు, ఎందుకు వాళ్ళు ఆ కార్యక్రమంలో ఉంటా ఉన్నారు, వాళ్ళ పనులు ఏంటి అన్నటువంటిది మనం చూద్దాం. అండ్ ఫైనల్గా డెస్టినీ ఆఫ్ సాతాన్ అండ్ డీమన్స్, సాతాను మరియు దెయ్యాల యొక్క గమ్యం ఏంటి, అది ఏడకపోతారు అన్నటువంటిది కూడా మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. సో ఫస్ట్ ఈ మాటను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే ఉనికి, సాతాను లేక దెయ్యాల యొక్క ఉనికిని మనం ఆలోచన చేద్దాం. ఉనికి అంటే నిజంగా ఉన్నాయా లేదా, అవి ఎట్లా వచ్చినాయి, అవి ఏ రీతిగా ఎవరు సృష్టించారు వాటిని
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే రాసుకొచ్చారా? దెయ్యాలను ఎవరు సృష్టించారు? రాసావా? రాశారు కదా. దెయ్యాలను ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించలేదు. అయితే మీకు ఒక క్వశ్చన్, ఓకేనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో సృజింపబడినది ఏదైనా సరే అది ఆయన వల్లే సృజింపబడింది, ఆయన లేకుండా ఏది కూడా సృజింపబడలేదు. సో ఇప్పుడు మనం చెప్పాలి, ఎవరు సృజించారు వీటిని? దేవుడే సృజించాడు దెయ్యాలు. మరి ఎవరు సృజించారు దెయ్యాలు? దేవుడు దెయ్యాలను సృజించాడా? సో ఆలోచన చేద్దాం. నిజానికి అయితే మనం ఆలోచన చేస్తే సాతాను సృష్టింపబడ్డాడు. సాతాను అంటే వీడి ముందు పేరు ఏంటి? లూసిఫర్. లూసిఫర్ అనేటువంటి వీడు సృజింపబడినటువంటి వాడు. ఓకేనా? ఎలా సృజింపబడ్డాడు అంటే పవిత్ర దేవదూతగా. ఓకేనా? పవిత్ర దేవదూతగా వాడు సృజింపబడ్డాడు. సృజింపబడదమే వాడు సాతాను కాదు, కానీ వాడు సృజింపబడినటువంటి వాడి మొదటి స్థానం ఏంటి అని అంటే వాడు దేవుని యొక్క దూత. అది కూడా ఎలాంటి దూత? పరిశుద్ధమైనటువంటి వాడు. ఓకేనా? పరిశుద్ధమైనటువంటి వాడుగా ఉన్నవాడు. పరిశుద్ధంగా ఉండడం మాత్రమే కాదు, వీడికి ఒక ర్యాంక్ కూడా ఉంది. ఏంటి అని అంటే అతను దేవతలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వాడు. దేవతలందరిలో కూడా అత్యున్నతమైన దేవదూతలందరిలో కూడా అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. వీడు చేసే పని ఏంటో తెలుసా? అప్పుడు వీడి పని ఏంటి అని అంటే వీడి పైర్లు. ఓకేనా? నాగలాగా కానీ మీలో కొంతమంది లాగా అద్భుతంగా పాడగలిగేవాడు. ఓకేనా? పైర్లు వీడి వెనకాల చాలా మంది గ్యాంగ్ కూడా ఉన్నారు, ఎందుకంటే లీడర్ కదా. సో వీడు నడిపించేవాడు. సో పైర్ లీడర్లో టీం అందరికీ నడిపిస్తున్నటువంటి ఒక అధినేతగా ఉన్నటువంటి దేవదూతల్లో మంచి ఉన్నతమైన స్థానాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. వీని యొక్క సృజింపబడినటువంటి రీతిని ఒక రోజు మనం నేర్చుకున్నాం. చాలా దాని గురించి చెప్తారు. ఒకవేళ మీరు చదివి నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు చదవండి. ఏమంటే వాడు సృజింపబడినటువంటి ఆ ఉన్నతమైనటువంటి విశ్లేషణ అంతటిని కూడా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో రాస్తారు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మనం చదువుతా ఉంటే వాడు ఎంత అద్భుతంగా, ఓకేనా, లూసిఫర్ ఎంత అద్భుతంగా సృజింపబడ్డాడు. ఓకేనా? వేపు చుక్క అనేటువంటి ఆ పేరు కూడా కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఓకేనా? అత్యున్నత స్థానాన్ని కలిగిన వాడు తన ఉన్నత స్థానం నుండి గర్వించి అతను పడిపోయాడు. పడిపోయిన తర్వాత వాడికి ఇవ్వబడిన పేరు ఏంటి అని అంటే సాతాను లేదా అపవాది, లూసిఫర్. ఓకేనా? మొత్తం చాప్టర్ చదవాలి. ఓకేనా? యెహెజ్కేలు చాప్టర్ 28. ఇంకా మీరు ఇంకొక చాప్టర్ కూడా చదువుతాం, కొంచెం అర్థం చేసుకుంటామని అయ్యారు అంటే యెహెజ్కేలు గ్రంథం 28, అలాగే యెషయా గ్రంథం 14. యెషయా గ్రంథం 14లో కూడా మనకు కనపడతాయి. సో వీడు గర్వించి పడిపోయాడు అన్న విషయాన్ని చాలా స్పష్టత ఇస్తా ఉన్నాడు లేఖనాలలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అతడు గర్వాంతుడై ఇక్కడ అంటాడు కదా, ఏమని అడుగుతుందంటే అపవాది గారు ఎలాగైతే గర్వాంతుడై పడిపోయాడో అదే రీతిగా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి గమనస్తులు లేకపోతే పెద్దలైనటువంటి వారు, నాయకత్వం వహించేటువంటి వారు అలా ఉండకూడనట్లుగా మీరు చూసుకోండి అన్నటువంటి ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా ప్రకటన గ్రంథం మనం చెబుతున్నప్పుడు 12వ అధ్యాయము 4వ వచనంలోను 9వ వచనంలోను ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం 9వ వచనం. 3వ భాగము తోసివేసాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఎవరు అని అంటే 9వ వచనంలో దాన్ని వివరిస్తా ఉన్నాడు. ఒక సర్పం ఉంది, ఆ సర్పం తన తోక ద్వారా ఆకాశ నక్షత్రంలో నుంచి 3వ వంతును దొంగొచ్చాడు. ఇది ఎవరు అని అంటే 9వ వచనం వివరిస్తాడు. అది ఎవరు అన్నాడు కాగా మోసపుచ్చు అపవాదిను సాతాను
అధిపతి వేరే రాగటి దారుణం లేదు. మహాగణ సర్పముడు దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిను. సో ఎవరి గురించి మాట్లాడుతున్న ఈ మాటలు అని అంటే, లూసిఫర్ మొదట దేవుని దూతగా, దేవుని యొక్క దూతలలో ప్రధానుడిగా ఉంటూ దేవుని దూతలందరూ కూడా ఆయన ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి బృందములో ఒక మంచి ఉత్సున్నతమైన స్థానాన్ని కలిగిన వాడు ఉండి, వాడు తన హృదయమును గర్వించి దేవునికి విరోధముగా లేచి దేవుని స్థానమునే ఆక్రమించాలి అనేటువంటి ఆలోచన చేయగా, ఆ ఆలోచనను బట్టి దేవుడు వాడిని త్రోసివేసినప్పుడు వానితో పాటుగా మరి కొంతమందిని వాడు వెనకాల వచ్చాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒకవేళ ఎవరైనా చెప్పిపోయి తప్పు మార్గంలో వెళ్తూ ఇంకొక లాక్కెళ్ళాడు అనుకోండి, ఆ మార్గంలో కాదు ఎలాంటాడంటే ఎలాంటాడు లూసిఫర్ అంటాడు. అంతేనా? నువ్వు చేయింది కాదు, నీతో పాటు ఇంకొకరికి చెడగొట్టేవాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మందిరానికి రావాలి కాదు, వీడు రాడు సరి కదా, ఇంకొకటి రాడి ఆడేమంటారు తెలుసా? వాడు ఏమంటారు తెలుసా? లూసిఫర్ క్రియలు చేసేవాడు అంటారు. ఎంత అదే లోకేష్. ఓకేనా? సో చాలా జాగ్రత్త వినాలి. వీడు మొదట పరిశుద్ధుడిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే గర్వం వీని హృదయంలోకి వచ్చిందో అప్పుడు వీడు ఎలా మారాడు అంటే అపవాదిగా మారాడు. సో అపవాదిని ఎవరు కూడా సృష్టించలేదు. ఓకేనా? అపవాదిని ఎవరు కూడా సృష్టించలేదు, వాడు అయ్యాడు. ఓకేనా? మనిషిని నాకు అర్థం అవడానికి ఈజీగా చెప్తాను. దేవుడు ఆదాముని మనిషిని సృజించాడు. మంచుడిని సృజించాడు, చెడ్డడిని సృజించాడు. పాపిని సృజించాడా, మంచోడిని సృజించాడా? మంచోడిని. వీడు వాడి క్రియల వల్ల ఏమయ్యాడు? పాప అయ్యాడు. అవునా? ద సేమ్ వే దేవుడు వీడిని మంచివాడిగా సృజించాడు, కానీ వీడు గర్వించి తన హృదయమైన గర్వమును వలన, తను చేసిన క్రియ వలన వాడు చెడి తనతో పాటు అనేకులను చర్చడం వలన వాళ్ళు దేవుని దూతలు, పరిశుద్ధులైన దేవుని దూతలు అనేటువంటి ఆస్థానం నుండి ఎక్కడికి పడిపోయారు అని అంటే, వాళ్ళు అపవాది అనుచరులుగా, దురాత్ములుగా, దుష్టాత్ములుగా, వాళ్ళు దెయ్యాలుగా పిలువబడతా ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ డీమన్స్ గురించి, దెయ్యాలు ఎవరు అని అంటే, దెయ్యాల విషయం అయితే మొదట పవిత్ర దేవదూతలు సాతానును వెంబడించి వారి ఉన్నత స్థానం నుండి పడిపోయిన వారు. ప్రకటనలో 4:9 ఆల్రెడీ మనం చదివాం. ఉన్నత స్థానం నుండి పడిపోయి ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు అని అంటే అపవాది యొక్క అనుచరులయ్యారు. అర్థమవుతుందా? డీమన్స్ ఎవరు అని అంటే అపవాది యొక్క అనుచరులు, సాతాను యొక్క అనుచరులు. ఒక మాటలో చెప్పాలంటే సాతాను గారు ఈ పరలోకంలో వచ్చినటువంటి ఆ బృందం అంతటికీ కూడా నాయకుడు. వాడు ఏది చెబితే ఈ బ్యాచ్ అంతా కూడా అదే పని చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది మనం లేఖనాలు చూస్తాం. సరే, ఎంతమంది వీళ్ళు? ఎంతమంది? 3 వంతులు అంటే ఎంతమంది? సో 100 మంది దేవదూతలు దేవుడు సృజించాడు అని అనుకుంటే వీళ్ళు ఎంతమంది అంటే 75 మంది. ఓకేనా? అయితే లేఖనాలు చెప్తున్న మాట ఏంటంటే, దేవదూతల విషయంలో దేవుడు ఎంతమంది దేవదూతలు సృజించాడు అని అంటే ఇన్యూమరబుల్ అంటాడు లేఖనాలు. అంటే లెక్కించలేనంత మంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, ఆ లెక్కించలేనంత మంది ఒకవేళ 100 మంది అయితే అందులో 75 మంది అపవాది గారి యొక్క అనుచరులు అయ్యారు. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఒకవేళ అది 100 అయితే ఇన్యూమరబుల్ అంటే లెక్కించలేనంత. ఓకేనా? లెక్కించలేనంత. ఒకవేళ లెక్కించలేనంత అన్నటువంటి దానిని 100 అని మనం ఫిగర్ అవుట్ చేస్తే 75 మంది ఎవరి పనిలో ఉన్నారు? ఇప్పుడు సాధారణంగా చేసే పనులు ఉంటున్నాయి. అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. లేఖనాలు కూడా చెబుతున్న మాట ఏంటంటే, వాడు గర్జించు సింహంలాగా చూస్తా ఉన్నాడు, ఎవరిని మింగుదామా అని.
యవనస్తులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పర్లేదు, నా చుట్టూ ఎవరు లేరుగా అనుకోవచ్చు, కానీ నీ చుట్టూ ఉండొచ్చు, నీ భుజాల మీద వచ్చు, నీ నెత్తి మీద కూడా ఉండొచ్చు, మనకి తెలియదు. కాబట్టి ఒక జాగ్రత్తగా మనము ఉండాలి అన్నటువంటిది జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, వీళ్ళ యొక్క పని ఏంటి? ఓకేనా, వీళ్ళ యొక్క పని దానికి ముందు సాతాను గురించి కొన్ని పేర్లు లేఖనాల్లో ఇవ్వబడ్డాయి. ఓకేనా, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పేర్లు మనం చూద్దాం. సాతాను గురించి ఇవ్వబడినటువంటి కొన్ని పేర్లు. సాతాను అంటే విరోధి. 52 సార్లు బైబిల్లో ఇది వాడబడింది. ఓకేనా, రెఫరెన్సెస్ మనం చూడొద్దు, తర్వాత చూద్దాం, టైం లేదు కాబట్టి నీటి ఏమైతే ఉందో అవి చూద్దాం. ఓకేనా, ఒకటి సాతాను, రెండవది అపవాది, ప్రకటన గ్రంథంలో ఉంది. మూడవది బయలుజెబూలు, ఇది మనకు బాగా తెలిసినటువంటి యేసుప్రభువు వారు స్వస్థత కార్యం చేసినప్పుడు బయలుజెబూలు శక్తితో నేను కార్యాలు చేస్తాను అని చెప్పి ఆయన గురించి మాట్లాడినటువంటిది. 4 బలియాలు. ఓకేనా, బలియాలు అంటే పనికి మాలిన కార్యాలు చేస్తే ఎవరు కార్యాలు చేసినట్టు? ఉపయోగం లేని పనులు ఏమన్నా మనం చేస్తే జాగ్రత్తగా. ఉపయోగం లేని పనులు ఎలా అర్థమవుతుందా? ఉపయోగం లేని పనులు ఏమైనా చేస్తే ఎవరు పనులు చేసినట్టు చెప్పాలి. ఎవరి పని? సాతాను పని. కాబట్టి మనం ఏ పని చేసినా ఉపయోగపడేటువంటి పనులు మనం చేయాలి. ఓకేనా, సర్పం మనకి బాగా తెలిసినటువంటిది. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము ద్వారా అపవాదిగాడు మోసం చేసేడు మనకు కనపడుతుంది. శోధకుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనపడుతుంది. శోధకుడు యేసుప్రభువు వారిని శోధించాడు. అక్కడ మనం చూస్తే దుష్టుడు. ఓకేనా, దుష్టుడు దుష్ట కార్యాలు చేసేటువంటి వాడు. దుష్టుని విషయమే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 8వదిగా దెయ్యాల అధిపతి. ఓకేనా, దెయ్యాల అధిపతి. ఆల్రెడీ నాకు మీకు జ్ఞాపకం చేశాను. వాళ్ళందరూ వీడు పోతోసుకుని వచ్చారు కాబట్టి వీడు వాళ్ళకి అధిపతిగా ఉంటూ ఉన్నాడు. ఓకేనా, 9వ మాట మనం చూసుకుంటే ఈ యుగ దేవత. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ యుగ దేవత మనోనేతల గుడితనము కలుగు చేసిను కదా. ఈ యుగ దేవత ఎఫెసీయులకు రాసిన 4:4 కొరింథీయులకు రాసిన 2:4 మనకు కనపడతా ఉన్నది. ఇంకా వాయుమండల అధిపతి ఎఫెసీయులు 2:2 అంటాడు. ఓకేనా, వాయుమండల అధిపతి అంటే చాలా మంది వాటర్ రైస్ పాస్టర్స్ ఏం చెప్తారు తెలుసా? అరే బెంచ్ మీద వాట్సాప్ పెడతాను. ఓకేనా, వాయుమండల అధిపతి నాకంటే ఇప్పుడు వాడిందే ఏంటిది? ఫోన్. ఓకేనా, ఈ ఫోన్ దేంతో పని చేస్తుంటే గాలి, అది లేకపోతే పని చేయగలదు. ఎక్కడ రావాలన్నా పోవాలన్నా, మీకు మాట్లాడింది వెళ్ళాలన్నా రావాలన్నా గాలి కావాలి. ఆ గాలి అంతటికి అధిపతి ఈడే. ఎవడాడు? అందుకే ఆడుతూ ఉండకూడదు. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మరి కొన్ని పేర్లు ఉన్నాయి, మొత్తం 15 పేర్లు మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడతా ఉన్నాయి. ఓకేనా, నేరం మోపువాడు. మన మీద మన చట్టాలు అని మన వద్దని ఇదని మన మీద నేరం మోపేటువంటి వాడు ఎవరంటే వీడే. ఓకేనా, ఈ లోక అధికారి. ఓకే, అందుకే ఈ లోకంతో మనకు పర్లేదు, లోకంలో వాటిపై మీరు చూడదు అని చాలా స్పష్టంగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది మనం చూసినప్పుడు ఘట సర్పం, ఇది ప్రకటన గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఘట సర్పం అపవాది అనుచరుడిగా ఆయన కార్యకలాపాలు చేసేటువంటి వాడిగా వస్తాడు. ఓకేనా, అండ్ దుర్మార్గుడు, దుష్టుడు. ఓకేనా, దుర్మార్గుడు, దుష్టుడు. చక్కగా కూర్చొని బాగా ఏర్పడుతుంది. నాకు ఏర్పడతా వెరీ గుడ్ కదా. అడుగులే మన అక్కడ వచ్చాను వాళ్ళిద్దరు వచ్చేది మనం మాట్లాడుకోవాలి. వెరీ గుడ్. అయితే నేను వచ్చేద్దాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు వీడికి ఏమపడిన పేరంటే దుర్మార్గుడు, దుష్టుడు. వీడు ఎలా అంటాడంటే పాడు చేసేవాడు అని చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసగాడు. ఓకేనా, దీన్ని మోసం చేస్తాడు, దీన్ని వంచేస్తాడు. ఓకేనా, నీకు వంచేస్తాడు, నేను మోసం చేస్తాడు. ఎంత భయంకరంగా అంటే నువ్వు నిజంగా నీ జీవితంలో ఊహించలేవు. నువ్వు ఊహించలేవు. అంత భయంకరంగా ఒక ఆకర్షణతో నేను ఆకర్షించి ఇవే గొప్పవి, ఇవే మంచివి, ఇవే ఉన్నతమైనవి అన్నట్లుగా నిన్ను మైమరిపించి నిన్ను మోసం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు
అందుకే వీడు మోసగాడు, వీడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. ఓకేనా? కాబట్టి మనం ఒక జాగ్రత్తగా ఉండాలి. యాక్టివిటీస్ ఆఫ్ సాతాన్, సాతాను గారి యొక్క క్రియలు ఏంటి, వాడి కార్యకలాపాలు ఏంటి, వాడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే దేవుని ప్రణాళికలను వ్యతిరేకిస్తాడు. దేవుని ప్రణాళికలను వ్యతిరేకిస్తాడు. అని కారణం మనం చూస్తున్నాము 3:4 వచనాల్లో దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత ఆ ఏదైనా వనంలో పెడితే అవ్వాని గారు సాతానుగా అక్కడికి వెళ్ళి, అక్కడ సర్పంగా అక్కడికి వెళ్ళి వీడు ఏం చేశాడు అంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, మానవుడు ఆయనతో మంచి సహవాసం ఉండాలి, ఆ ఏదైనా వనాన్ని శుద్ధిపరుస్తూ దాన్ని వృద్ధి చేస్తూ ఫలించి వృద్ధి చెందాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. చెడగొట్టుకోడు ఎవడు అక్కడ అంటే ఈ సర్పమే కదా. వీడు ఏం చేశాడు, వెళ్ళి ఇది నిజమా, ఈ తోట చేతుల మధ్యలో ఏదైనా చెప్పుకోండి నేను చెబుతాడా అన్నాడు. ఇక అబ్బాయి మామూలుగా లేదే, అదేమదేమా నువ్వు సగం చెప్తే నేను 4 ఎత్తులు చెప్తా, తప్పు తినాలనుకున్నావేంటి అని చెప్పి అంత ఏమంది, తినొద్దాంట్లో మాత్రమే కాదు ముట్టుకోవద్దు కూడా అన్నాడు. అంతే, ఆయన ముట్టుకోవద్దని చెప్పాడా? చెప్పలే. లేఖనాల్లో ఆయన ముట్టుకోవద్దంట, మీరు తినొద్దు అన్నాడు. ఏమేమందంటే ముట్టుకోవద్దని కూడా అన్నాడు. ఏంటి అనుకుంటున్నావు నువ్వు అంది. రూపాయి ఎక్కువ వెళ్ళింది. అయితే ఆయన ఏం చేశాడు, ఇంకా తెలియగలడు. ఎందుకన్నాడు తెలుసా అన్నాడు. ఎందుకంటే మీరు దేవతలు అయిపోతారు అన్నాడు, మీరు దేవుడితో సమానం అయిపోతారు అన్నాడు. ఎందుకు జరిగేది ఏంటో చెప్పాల, పళ్ళించుకుంటే ఓకేనా, మీకు మంచి చెడు తెలిసి దాని తర్వాత చాలా అనంతరం ఏం చెప్పాలి. వాడు ఏం చెప్పాడంటే మీరు దేవతలు అయిపోతారు అన్నాడు. అంతే, సగం చెప్పేళ్ళకి ఏమైంది, తినాలనిపించింది. దేవుని ప్రణాళికలను, దేవుని ఉద్దేశాలను వాడు ఏం చేస్తా ఉన్నాడు, వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అవి జరగకున్నట్లుగా అడ్డుపడేటువంటి వాడుగా వీడు ఉంటా ఉన్నాడు. కనుక వీడు చేసేటువంటి క్రియల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనిని నకిలీ చేస్తాడు, అంటే దాన్ని ఏం చేస్తాడంటే వీడు తాను చేస్తున్నట్లుగా వీడు చేస్తా ఉంటాడు. ఇవి వచ్చిన జల్లో బాగుంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:14-15 వచనాలు చదువుదాం. ఇక్కడ మాట్లాడతారు ఏ విధంగా నకిలీ చేస్తాడంటే, నేనే దేవుణ్ణి అన్నట్లుగా మైమరిపిస్తాడు. నేను చెప్పేదే కరెక్ట్ అన్నట్లుగా మైమరిపిస్తాడు. నేను చెప్పేదే వాస్తవాలను మైమరిపిస్తాడు. ఓకేనా? సత్యాన్ని గ్రహించనీయకుండా చేసేవాడిగా వీడు ఉంటాడు అన్న విషయాన్ని కూడా అక్కడ చెప్తా ఉంటాడు. చదువు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14-15 వచనాలు. ఇది ఆశ్చర్యం కాదు, చక్కగా చదవడం. తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఏం చేస్తాడు వాడు, అంటాడు కదా. వాడే వెలుగుదూత వేషం వేసుకున్నాడు. వాళ్ళు వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు మారు వేషాలు వేసుకుని మిమ్మల్ని మాయ చేయడంలో కొత్త వింతేమీ లేదు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు. ఓకేనా? వాడు మోసం చేస్తూ ఉంటాడు, వాడి పని అని. కాబట్టి జాగ్రత్త. వాడు అంటాడు విశ్వాసులను నిందించి నేరమును మోపను. విశ్వాసులను నిందించి వాళ్ళ మీద నేరాన్ని మోపుతాడు. విశ్వాసుల మధ్య పురుగులు విత్తుతాడు. యేసుప్రభువు ఉపమానంలో చెప్తాడు. ఓకేనా? మంచి విత్తనాలు విత్తితే వాటి మధ్యలో ఏం విత్తుతాడు తెలిసే వీడు, పురుగులు విత్తేటువంటి వాడు. పురుగులు అంటే పనికిరాని పిచ్చి మొక్కలు, పిచ్చి అయినటువంటివి, వ్యర్థమైనటువంటివి, వాటిని జీవితాల్లో విత్తేటువంటి వాడుగా, విశ్వాసుల మధ్య విత్తేవాడుగా, సంఘాలలో విత్తేటువంటి వాడుగా, యవనస్తుల సమాజాల్లో విత్తేటువంటి వాడుగా, పాటు చేయడానికి చూసేవాడు వీడి పనులు ఇవి. ఓకేనా? సో జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులపై హింసను రేకెత్తిస్తాడు. ఓకేనా? ప్రకటన 2:10 అపాయాడు మీలో కొంతమందిని హింసించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు, వాడు పుట్టులు పొందుతున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండాలని ఎఫెసీ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. ఎఫెసీ సంఘం దూతకు ఆయన చెప్తా ఉంటాడు పిల్లలు. మనం చూస్తే 6వ వచనంలో అంటే 6వ మాట అంటాడు, విశ్వాసులను పాపము చేయుటకు శోధిస్తాడు. యేసుప్రభువును శోధించాడు. మనకంతా ఆఫ్రాలు కదా, అవునా కదా? యేసుప్రభువును శోధించాడా? ఎన్నిసార్లు శోధించాడు? 3 సార్లు కదా. ఏం చేశాడు? ఫస్ట్ ఏదో ఒకటి చేస్తుంటాడు అన్న. ఫస్ట్ ఏం చేశాడు? వాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు అన్నవా. తర్వాత ఏం చేశాడు? తర్వాత ఏమన్నాడు? కొండ మీదకి తీసుకెళ్ళి
దూకే అన్నాడు. దేవతని పట్టుకోవాలి, నువ్వు దూకే, నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. అక్కడ కూడా పనవాల. మూడోసారి ఏమన్నాడు? ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి అంతటి చూపించి ఇదంతా నాదే, నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కితే అన్నాడు. అక్కడ కూడా పనవాల. ఆయన ఏమన్నాడు? మనుషులు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి మాట వల్ల పొందుతాడు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు ఆయన? నీ దేవుని యెహోవాను వ్యర్థముగా శోధించొద్దు అన్నాడు. మూడో మాట ఏమన్నాడు? నీ దేవుడిని యెహోవాను తప్ప మరి ఎవరిని మొక్కకూడదు, సేవించకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు, ఓ సాతానా అన్నాడు ఆయన. ఇది కూడా లేదా? అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడతాడు. ఏమంటాడంటే, మీరు దేవునికి లోబడి అపవాదిని గద్దిస్తే వాడు మీ అందు నుండి పారిపోతాడు, మీ అందు నుండి పారిపోతాడు వాడు. కనుక మనం ఏం చేయాలంటే వాడి యొక్క క్రియలు ఏంటో శోధకుడు కనుక మనం ఎరిగి ఆ శోధనలో పడకుండా మనం జాగ్రత్త పడే విధంగా ఉండగలగాలి. ఇంకా విశ్వాసులను వేధిస్తాడు వీడు, విశ్వాసులను వేధిస్తాడు అంటాడు. దేశాలను మోసం చేస్తాడు. ప్రకటనలో కొన్ని దేశాలు వీడు మోసం చేసి ఆ దేశ ప్రజలను వాడు తీసుకుని వచ్చి క్రీస్తుతో యుద్ధానికి వాళ్ళని రేపుతాడు. ఓకేనా? క్రీస్తుతో యుద్ధానికి వాడు రేపుతాడు. కనుక దేశాలను ప్రజలను మోసం చేసేటువంటి వాడు అవిశ్వాసులకు ఆత్మీయ గుడ్డితనమును కలుగు చేస్తాడు. ఎంత వాటికి చెప్పినా వాళ్ళ మనోనేత్రాలు తెరవకపోవడానికి కారణం ఏంటంటే ఈ అపవాది గాడు వాళ్ళ కళ్ళకు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? గుడ్డితనం కలిగి చేశాడు. ఓకేనా? గుడ్డితనం కలిగి చేయడం వలన సత్యమేంటో గ్రహించలేని స్థితి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆలోచన చేస్తే ఇది ఎక్కువగా యవనస్తులుగా ఏర్పడుతుంది. యవనస్తులో ఎంత గుడ్డిగా వెళ్ళిపోతున్నాను అంటే వాక్యం ఏంటో చూడట్లా, సత్యం ఏంటో గ్రహించట్లా, సత్యాన్ని వెంబడించడానికి ఇష్టపడట్లా. అంత ట్రెండ్ ఏం నడుస్తుంది? ట్రెండ్ నడుస్తుంది. ఓకేనా? ట్రెండ్, ఈ ట్రెండ్ దేవుని దగ్గర పనికిరాదు. ఓకేనా? ఈ ట్రెండ్లు ఇట్లాంటివి దేవుని దగ్గర పనికిరావు. ఆయన దగ్గర ఏం పనికొస్తుంది అంటే సత్యము మాత్రమే. దేవుని వాక్యం సత్యమైనది, అది మాత్రమే ఆయన దగ్గర నిలబడుతుంది. యవనస్తులుగా మీలో ప్రతి వారి జీవితంలో దేవుని వాక్యం ఉండాలి. అపవాది దగ్గర నుంచి తప్పించుకోవడానికి కావాల్సింది దేవుని వాక్యం, సత్యము, సత్య గ్రంథము యొక్క సారాంశము మనం ఎరిగిన వారముగా ఉండగలగాలి. అందుకే ఎవరు వచ్చి చెప్పినా ఏది కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు. ఇంకేనా? గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పింది అవునో కాదో, లేఖనాల్లో ఉందో లేదో, వారు మాట్లాడిన ప్రతి మాట లేఖనానుసారమైందో కాదో మనం చాలా జాగ్రత్తగా తేల్చి చూడాలి. లాజిక్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. మీ లాజిక్స్, మన తెలివితేటలు అవి దేవుని దగ్గర పనికిరావు. 2006లో నేను రాసిన ఒక ప్రసంగాన్ని ఈరోజు ఉదయం ఈ నోట్స్ తయారు చేస్తున్నప్పుడు నా పాత నోట్స్ తీసి చూస్తా ఉంటే అక్కడ ఒక పేపర్ మీద కనపడింది. అక్కడ రాసిన ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఏమనంటే, యువర్ లాజిక్స్ అండ్ యువర్ నాలెడ్జ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ గాడ్. నీ జ్ఞానము, నీకున్నటువంటి రేషనల్ కెపాసిటీ ఏదైతే ఉందో అది దేవుని దగ్గర పనికిరాదు. ఎందుకనే ఆయన అంటాడు, ఆయన ఒకవేళ వెలువాడైతే అది మన యొక్క అపారమైన జ్ఞానం. దీన్ని బట్టి ఆలోచించాలి మనం ఎలాంటి వాళ్ళు ఆయన దగ్గర అన్నది. కాబట్టి విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా జ్ఞాపకం ఉంచుకుని మనము సత్యాన్ని పట్టుకొని నడవాలి. సత్యాన్ని పట్టుకొని నడవాలంటే అది ఏంటో మనకి తెలియాలి. ఆ సత్యము తెలియాలంటే వాక్యాన్ని మనం చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని తెలుసుకుంటే అపవాది వాడి యొక్క మోసాలన్నింటి నుండి, వాడి క్రియలన్నింటి నుండి కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక దెయ్యాలు, ఓకేనా? దురాత్మల యొక్క పని మనం ఆలోచన చేస్తే, దెయ్యాలు, దురాత్మలు వీళ్ళు చేసే పని అంటే దేవుని ప్రజలను వ్యతిరేకిస్తారు. ఓకేనా? దేవుని ప్రజలను వ్యతిరేకిస్తూ ఉంటారు. దేవదూతల పనిని అడ్డుకుంటారు. దేవదూతలు చేసేటువంటి పనిని అడ్డుకుంటారు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో రాశాం. దానియేలు దర్శనం కలుగుతున్నప్పుడు ఆ దర్శనాన్ని వివరించడానికి దేవుని దూత ఆయన దగ్గరికి వస్తా ఉన్నప్పుడు మధ్యలో ఇంకొకటి వెళ్ళి రానియకుండా అడ్డుకుంటాడు. ఓకేనా? అడ్డుకుంటాడు. దేవుని యొక్క దూతలు చేసే పనిని అడ్డుకుంటాడు. ఇంకొక మంచి సందర్భం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అదేంటంటే, మోషే చనిపోయాడు కదా. మోషే కొండ మీదకి వెళ్ళి చనిపోయాడు. ఆయన శరీరం ఏమైంది? దేవురాజు వెళ్తాను. ఏమైంది అక్కడ కనపడదు. మనకి ద్వితీయోపదేశ కాండంలో మనకి ఎక్కడ కనపడుతుంది? మళ్ళా ఎక్కడ కనపడుతుంది? పేతురు పత్రికలో కనపడుతుంది.
అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నాయి. ఎవరికి? యోహాన్ పేతురు పత్రిక, యూదా పత్రిక అనుకుంటారు. యోధా పత్రిక 9వ వచనం. యోధా పత్రిక 9వ వచనంలో ప్రధాన దూతైన మిఖాయిలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును చూచి తగ్గించుచున్నప్పుడు ఏం చేసుకుంటాడు వీడు మోషే శరీరాన్ని? చెప్పండి. మిఖాయిలు ఎవరితో తగ్గిస్తున్నాడు? వాదన చేస్తా ఉన్నాడు, అర్థం పోరాడతాడు అంటే అపవాది గడుతూ. అపవాదికి ఏం కావాలంట? మోషే శరీరం కావాలి. ఎందుకు? ఎగ్జాక్ట్లీ ప్రజలు మోసం చేయడానికి, ప్రజలు మోసం చేయడానికి కావాలి వాడికి. ఇప్పుడు మోసే శరీరాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? మోసే శరీరాన్ని తీసుకొచ్చి దేవుళ్ళలాగా వాళ్ళకు ఒక ప్రతిమను ఏర్పాటు చేసి మోసే యొక్క ప్రతిమను పూజించేలాగా చేయడం కోసం వాడు ఏం చేయాలనుకున్నాడంటే మోసే శరీరం కోసం పాకులాడతాడంట. కానీ మిఖాయేలు దేవుడితో వాడితో వాదన చేస్తూ వాడితో పోరాడుతూనే ఉంటాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగింది మనకు రాయబడలేదు. కానీ ఈ అపవాది గారు, ఓకేనా, మన యొక్క క్రియలు ఎలాంటివి అని అంటే దేవుని దూతలైనటువంటి వారు చేసేటువంటి పనిని ఆటంకిస్తారు, సాతాను పనిని సమర్థిస్తారు. ఆ క్రియలు చేయడానికి వీళ్ళు ముందుంటారు. ఎవరు? దెయ్యాలు, దురాత్ములైన వాడు. ఓకేనా, ఎవరు క్రియలు చేస్తారు? సాతాను క్రియలు. ఒకవేళ అట్లాంటి క్రియలు మన జీవితంలో మనం ఎవరమే చెప్పాలి. నేను ఇచ్చి స్టేట్మెంట్ బట్టి చెప్పాలి. వీళ్ళెవరో దెయ్యాలు. దెయ్యాలు ఎవరి పనులని సమర్థించి వాళ్ళకి సహకరిస్తున్నారు? సాతాను గారు. సాతాను గారి యొక్క ఆలోచనలు మన క్రియలు మనం చేస్తే మీకు అర్థమైందా? నేను అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, మన దెయ్యాలను కాదు, మన దేవుని పిల్లల కదా, మనం దేవుని పిల్లల కనుక సాతాను సంబంధమైన ఆ దుష్టత్వంతో నిండుకున్న, కుమార్తెతో నిండుకున్న దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు మనం చేసేటువంటి వారిగా అటు వాటిని ఏం కూడా మనం సమర్థించను కూడా సమర్థించుకుంటాం. ఇది చాలాసార్లు నా దగ్గరికి వచ్చి చాలా మంది పిల్లలు తిట్లు వెళ్తూ ఉంటారు, నేను సమర్థించను. ఓకేనా, నాకు ఇష్టం ఉండదు. మళ్ళీ ఒక మాట పొగిడేస్తే అయిపోతుంది కదా అని నేను చేయను. ఒకవేళ ఏదైనా తప్పుగా పడితే మాత్రం నా దగ్గర రౌండ్ పడాల్సిందే, లేకపోతే నాకు మనుషులు ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఒకవేళ మీరు ఎప్పుడైనా మిమ్మల్ని గద్దిస్తే మనసును పెట్టుకోండి. ఎందుకు అని అంటే మిమ్మల్ని దెయ్యానికి పిల్లలుగా ఉండకుండా దేవుని పిల్లలుగా తీర్చిదిద్దడం వరకు మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్, మనుషులు మరియు జంతువుల శరీరాలను నియంత్రిస్తాయి. ఓకేనా, ఇది కొంచెం మన టాపిక్లోకి వస్తుంది, మనసును పెట్టుకోండి. ఓకేనా, మనుషులు మరియు జంతువుల శరీరాలను నియంత్రిస్తాయి. ఎప్పుడైతే డీమన్ పొసెషన్ అనేటువంటిది జరుగుతుందో, ఎప్పుడైతే ఈ దెయ్యాలు లేకపోతే అపవిత్రాత్మలు పడతాయో అప్పుడు ఏమవుతాయంటే వాళ్ళు ఈ మనుషుల లేక జంతువుల యొక్క శరీరాలను నియంత్రిస్తారు. ఓకేనా, నియంత్రిస్తారు. ఎగ్జాంపుల్స్ అన్ని ఆ పోర్షన్ వచ్చినప్పుడు మనం చూద్దాం. ఓకేనా, మళ్ళీ చూపిస్తాను, జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, శారీరక బలహీనతలను కలిగిస్తారు. కొన్నిసార్లు మన బలహీన పడ్డాము అంటే అది అపవాది యొక్క క్రియలు కూడా అవ్వచ్చు. ఓకేనా, శారీరక బలహీనతలను కలిగేస్తారు. బైబిల్లో మనం కొన్ని సందర్భాలు చూడొచ్చు. ఓకేనా, మోగతనం, ఓకేనా, చెవిటితనం. వీళ్ళు ఎవరంటే దెయ్యం పట్టిన వాళ్ళకి ఒకడు మోగోడు, ఒకడు చెవిటోడు, కొంతమంది గుడ్డోళ్ళు. ఓకేనా, వాళ్ళ బలహీనతలు కలిగజేసాయి. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ దెయ్యాలను వెలగొట్టాడో అప్పుడు వాళ్ళకి చూపు వచ్చింది, వాళ్ళకి మాట వచ్చింది. ఓకేనా, వాళ్ళ చెవులు చక్కగా వినబడ్డాయి. సో ఇలాంటి పనులు కూడా అపవాదిగాడు చేస్తాడు. ఓకేనా, నైతిక అశుద్ధతను ఉత్పత్తి చేస్తాయి. నైతికంగా ఓకేనా మనం చాలా చక్కగా పరిశుద్ధంగా జీవించాలి. అవునా కదా? పరిశుద్ధంగా మనం జీవించాలి. అవుతా సీరియస్గా చెప్తున్నాను, అవుతుందా? పరిశుద్ధంగా జీవించాలా లేక మనం పరిశుద్ధంగా జీవించాలి కదా లోకేష్. మరి మనం పరిశుద్ధంగా జీవించకుండా చేసేవాడు ఎవరు అని అంటే వీడే. దానికి జాగ్రత్త పడాలి. మనం తినే విషయంలో,
తాగేవాటి విషయంలో, చూసేవాటి విషయంలో, ఓకేనా, మాట్లాడేవాటి విషయంలో అపవిత్ర మనలను చేరకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం నేర్చుకున్నాం కదా, ఏం నేర్చుకున్నాం? ఏమేమి కాల్చుకోవాలి? కళ్ళు కాల్చుకోవాలి, తర్వాత నోరు కాల్చుకోవాలి, ఇంకా నోరు నాలుగు రెండు ఒకటే కదా. ఓకే, కళ్ళు నోరు వరుసలు చెప్పరా? నోరు తర్వాత హృదయాన్ని కాల్చుకోవాలి, ఓకేనా, హృదయాన్ని కాల్చుకోవాలి, తర్వాత నడవడికి కాల్చుకున్న తర్వాత క్రియలు కాల్చుకోవాలి, ఓకేనా. లేకపోతే మన దేవుడి పిల్లలుగా ఉండలేము. అపవాది మన పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసి మనము అపవిత్రతలో, అనైతికతలో, అపరిశుద్ధతలో బ్రతికే వారిగా చేస్తాం. అది మన క్యారెక్టర్కి చాలా చెడ్డ పేరు తీసుకొద్దా లేదా? మనకి చెడ్డ పేరు తీసుకొస్తుంది కదా. దానికి మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా జీవించడానికి జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు అద్భుతాలు కూడా చేస్తాడు మీరు, ఓకేనా, అద్భుతాలు కూడా చేస్తాడు అపవాది గారు. వాడు మాయ చేయగలడు. వాడు నీ ముందేదో అద్భుతం చేస్తున్నట్టు, సూచిక్రియ చేస్తున్నట్టు నేను మాయ చేసి నిన్ను దేవుని దూరంగా కూడా వాడు తీసుకెళ్ళగలడు, ఓకేనా. ఇంకంటాడు కదా, తప్పుడు సిద్ధాంతాన్ని మరియు తప్పుడు ఆరాధనను మామూలు దీంట్లో, ఓకేనా, తప్పుడు సిద్ధాంతాలను నడిపిస్తాడు, తప్పుడు ఆరాధనలను కూడా నడిపిస్తాడు. పెద్ద ట్రైన్, ఓకేనా. 1 తిమోతి 4:1 చదవండి. అక్కడ చెప్తాడు చక్కగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దెయ్యాల బోధన ఇష్టపడేటువంటి బ్యాచ్ ఉంటారంట, ఓకేనా. అయితే కడవల దినములో కొందరు అబద్ధికులు దెయ్యముల బోధను లక్ష్యం ఉంచి చాలా జాగ్రత్త. దెయ్యాల బోధ కూడా ఉంది, ఓకేనా. వీడు కొన్ని సిద్ధాంతాలు తీసుకొస్తాడు, కొన్ని రకాలైన ఆరాధనలు తీసుకొస్తాడు, కొన్ని రకాలైనటువంటి బోధనలు తీసుకొస్తాడు. మనము జాగ్రత్తగా తప్పిపోకుండా, వినటానికి నిజమే కరెక్టే అనిపిస్తుంది, ఓకేనా, వినటానికి నిజమే కరెక్టే, ఏం తప్పు ఉందో ఇందులో అనిపిస్తుంది. కానీ లేఖనాలు చెప్పాలి, అది తప్ప గొప్ప. నేను చెప్పిన ప్రతి మాట రైటో కాదా అని ఎవరు చెప్పాలి? వాక్యం చెప్పాలి. మాట్లాడిన ప్రతి మాట అది కరెక్టా కాదా అన్నది వాక్యం చెప్పాలి. ఇంకొక వ్యక్తి కాదు, ఇంకొక మనుషుడు కాదు. వాక్యము చెబితేనే మనం తీసుకోవాలి. అక్కడ మాట్లాడిన వ్యక్తి ఎంత పెద్దలో అవ్వచ్చు, ఓకేనా, ఎంత పెద్ద వయసు అయినా ఉండొచ్చు, ఎంత పెద్ద పెద్ద మినిస్ట్రీస్ అయినా ఉండొచ్చు. జాగ్రత్తగా మనసును పెట్టుకుని ఏమనుకుంటున్నారా, ఎవరు పడితే వాళ్ళు చెప్పిన వాటికి మీరు చెవి ఇవ్వకూడదు. ఆ చెప్పబడిన మాట లేఖనాలలో ఉందో లేదో, ఆ చెప్పబడిన మాట లేఖనాలు కూడా అయినదో కాదో తేదీ చూసుకొని ఆ తర్వాత దానిని వెంబడించాలి. అంతేగాని గుడ్డిగా వెళ్ళిపోకూడదు, ఓకేనా. గుడ్డిగా మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు అస్సలు సినారియో ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. డీమన్ పొసెషన్, దెయ్యం పట్టడం, ఓకేనా, దెయ్యం పట్టడం అసలు ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం, ఓకేనా. దెయ్యం పట్టడం అంటే ఏంటి? దెయ్యం పట్టుట అంటే ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దెయ్యాలచే పూర్తిగా నియంత్రించబడి బాధితుడవుట అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా ఒక వ్యక్తి తన స్వాధీనంలో కాకుండా దెయ్యాల స్వాధీనంలోకి వెళ్ళి దెయ్యాల నియంత్రణలో బ్రతుకుతున్నటువంటి దానిని ఏమంటారు అంటే దెయ్యం పట్టడం, ఓకేనా. దెయ్యం పట్టడం ఇది బయట నుంచి కాదు, ఓకేనా. ఇది బయట నుంచి కాదు, వ్యక్తి లోపలకే వాడు వెళ్తాడు, బయట కాదు. బయట నుంచి చేసేటువంటి వాడిని ఎఫ్లెక్షన్స్ అంటారు. అంటే బయట నుంచి మనల్ని ఎఫెక్ట్ చేస్తాడు వాడు, బయట నుంచి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు, బయట నుంచి సమస్యలు తీసుకొస్తాడు, బయట నుంచి శోధనలు తీసుకొస్తూ ఉంటాడు, బయట నుంచి ఇబ్బందులు తీసుకొస్తాడు, నిందలు తీసుకొస్తాడు, బయట నుంచి అపాయకరమైన పరిస్థితులు మన మీదకి తీసుకొస్తాడు. అది కాదు, అది డిఫరెంట్. ఇదేంటంటే ఒక వ్యక్తిని తన స్వాధీనంలోకి తీసుకుని వానిలో నివాసముంటూ వానిని ఇబ్బంది పెడుతున్నటువంటి దానిని ఏమంటారు అంటే డీమన్ పొసెషన్ అంటారు, ఓకేనా. దెయ్యము
పట్టుట. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనం చూడొచ్చు. దెయ్యాలు పట్టినటువంటి వారు ఎన్ని చదవడానికి లేదు కనుక ఆ సందర్భాలు నేను చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 23-26 వచనాలలో దెయ్యం పట్టిన వాడు ఒకడు ఉంటాడు. వాడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు వారిని స్వస్థపరుస్తాడు. వీడు స్వస్థత పొందుకొని మాట్లాడుతూ వాడు చక్కగా వాళ్ళ మార్గాలను వెళుతూ ఉంటాడు. ఇంకా మార్కు సువార్త 5వ అధ్యాయం 2-11 వచనాలలో శానా దెయ్యం, ఇది మనకు బాగా తెలుసు కదా. శానా దెయ్యం అంటే చాలా, ఒకటంటే ఎక్కువ, చాలా చాలా దెయ్యాలు పట్టినటువంటి వాడు. ఓకే, వీటిని ఏం జరిగింది అని అంటే యేసుప్రభువు వారు వీటిని స్వస్థపరిచే సమయాన వీళ్ళలో ఉన్నటువంటి దురాత్మలు అడుగుతూ ఉంటారు. ఏమనంటే, అయ్యా అప్పుడు వచ్చేసావా, మమ్మల్ని వేసేస్తావా, కొద్దిగాని ఇది అందరికి బంధువులు పోయేలాగా నాకు పర్మిషన్ అంటే ఆయన పొమ్మన్నాడు. వెంటనే ఈ ఆత్మలు వాడిని విడిచిపెట్టి పందులు పోగా ఆ పందులు సముద్రులకు పోయి చచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో శానా దెయ్యాలు పట్టినటువంటి వాడు కూడా మనకి కనపడుతూ ఉంటాడు. ఓకేనా. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 17-27 వచనాల్లో మోగ చెవిటి దెయ్యము పట్టినవాడు. ఓకేనా. దెయ్యం పట్టడం వలన వీడికి మోగా చెవుడు వచ్చింది. నీకు అర్థమవుతుందా? వీడు మోగోడు కాదు, చెవిటోడు కాదు. ఆ దెయ్యం పట్టడం వలన వీడు ఏమయ్యాడు అంటే మోగోడు చెవిటోడు అయ్యాడు. యేసుప్రభువు వారు స్వస్థపరచగా వాడు మాట్లాడాడు, వాడికి అన్నీ కూడా వినపడ్డాయి. చూద్దాం ఈ మాట చూడండి ఏమంటాడు అంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. విలువలాడించిన కనుక వాడు నేలను నురుగు కాచుకొని పొరలాడుచున్నాడు. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనది తరచుగా అగ్నిలోను వాడు కావాలని పడట్లేదట, అది కావాలనే తను నియంత్రిస్తూ ఉన్నాడు. ఓకేనా. వాడు నియంత్రిస్తూ ఉన్నాడు, వాడిని మగవానిగా చెడువానిగా చేసింది. అంతేకాదు వాడిని నియంత్రిస్తూ ఉంది. వాడు చేయకూడదు అనుకున్న పనులు కూడా ఎవరు చేయిస్తున్నారు? ఇప్పుడు వాడిలో ఉన్నటువంటి దెయ్యం చేయిస్తూ ఉంది. ఓకేనా. ఎందుకంటే వాడిని పూర్తిగా తన యొక్క స్వాధీనంలోనికి అది తీసుకొని ఉన్నది కనుక. ఇంకా మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తున్నాం గుడ్డి మోగ దెయ్యము పట్టినటువంటి వాడు. ఓకేనా. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-45 వచనాలలో ఇంట్లో చేరి 7 ఇతర దెయ్యాలు, ఒక దెయ్యం పట్టింది, ఒక దెయ్యం ఉంది గృహంలో. అది ఒక ఉపమానంగా చెప్తుంటారు. యేసుప్రభువు వారు ఒకడు ఉన్నాడు, ఆ బిల్లు ఉంది, ఆ ఇంట్లో దెయ్యం ఉంది, దాన్ని గుడిచి శుభ్రం చేసి దాన్ని బయటికి తరిపేస్తే ఇది పోయి అక్కడక్కడ తిరిగింది. అక్కడ తిరిగి అక్కడ నెమ్మది దొరక మళ్ళా వెనక్కి వచ్చింది. ఎలా వచ్చింది? ఇప్పుడు మరి ఎంకేసుకుని వచ్చింది. బలం కావాలి కదా, మరి ఎంకేసుకుని వచ్చింది. ఈ ఇల్లు ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. ఈ ఇల్లు ఖాళీగా ఉంది కనుక వాడు తీసేసి వచ్చింది. ఓకేనా. సో ఇల్లు అని చెప్పబడింది హృదయం. ఓకేనా. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో దేవునికి స్థానం లేకపోతే, ఓకేనా, దేవునికి స్థానం లేకపోతే అపవాదిగా వాడి హృదయాన్ని ఇలా అనుకుంటాడు. అందుకే ఇంగ్లీష్లో ఒక చక్కటి స్టేట్మెంట్ అన్నది ఏంటో తెలుసా? an empty mind is the devil's workshop. నీ బుర్రలో గుజ్జు లేదనుకో, ఏ గుజ్జు? వాక్యం యొక్క గుజ్జు. ఓకేనా. వాక్యం గుజ్జు నీ బుర్రలో లేకపోతే ఏమైతుందో తెలుసా? నీ బుర్ర మొత్తం తోచేస్తాడు. ఎవరు? అబ్బాయి. కనుక ఒక జాగ్రత్తగా మనము ఉండాలి. ఇంకా లూకాసు వార్త 8వ అధ్యాయం 7 దెయ్యాలు విడిచిపెట్టిపోయాయి. ఎవరిని? మగ్దలేని మరియను కదా. మగ్దలేని మరియను 7 దెయ్యాలు విడిచిపెట్టి. సో దెయ్యాలు పట్టడం, దెయ్యాలని విడిపించడం అనేటువంటిది లేఖనాల్లో చాలా సహజంగా కనబడినటువంటి. సో మన క్వశ్చన్ ఏంటంటే
విశ్వాసులకు దెయ్యాలు పడతాయా? విశ్వాసులకు దెయ్యాలు పడతాయా? అంతే కదా మన టాపిక్. అసలు అంతా కూడా పూర్వలో చూసినట్టు మొత్తం అన్ని చూసుకొచ్చాము. విశ్వాసులకు దెయ్యాలు పడతాయా? పడితే అందరూ పడమంటారా? పడతాయా? పడవా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నిజమైన విశ్వాసులను దెయ్యాలు పట్టలేవు. ఓకేనా? నిజమైన విశ్వాసులకు విశ్వాసం చెప్పుకొని తిరిగితే కాదు. ఇక్కడ నిజంగా నువ్వు విశ్వాసి అవ్వాలి. నిజంగా నువ్వు పాప క్షమాపణ పొందుకొని క్రీస్తు యేసు రక్తంతో కడగబడిన ఆ అనుభవం నీకు ఉంటే నేను దెయ్యాలేమి చేయలేదు. ఓకేనా? కానీ దెయ్యాలు బయట నుండి విశ్వాసులను ప్రభావితం చేయగలవు, శోధించగలవు, లేదా అణిచివేయగలవు, ఆధ్యాత్మిక పోరాటకు కారణమవుతాయి. ఇవి నిజమైన విశ్వాసిని పూర్తిగా స్వాధీనపరుచుకొని నియంత్రించలేవు. ఈ మాట మనసు పెట్టుకోండి. దెయ్యము పట్టాలి అని అంటే దెయ్యము ఒక వ్యక్తిలోనికి వెళ్ళి వారిని పూర్తిగా తన స్వాధీనంలోనికి తీసుకోవాలి. సో ఇది విశ్వాసి జీవితంలో అసాధ్యం. కనుక అంటాడు నిజమైన విశ్వాసికి దెయ్యాలు పట్టవు. కానీ ఇవి బయట నుంచి ఇబ్బంది పెట్టగలవు. ఓకేనా? బయట నుంచి ఇబ్బంది పెట్టగలవు, ప్రమాదాలు తీసుకొని రాగలవు. మేబీ మనం బైక్ మీద వెళ్తున్నాం, బైక్ మీద మనం వెళ్తా ఉంటే మనకి తెలియకుండానే మన మీదకి ఈ ఆవులు గ్యాలు కూడా ఒకసారి వచ్చేస్తాయి కదా, కుక్కలు ఎందుకు వస్తాయి తెచ్చాయి? ఈ అమ్మవారి చేసే పద్ధతి. ఓకేనా? సో వాడు చేయగలడు మన మీదకి వాటిని తీసుకున్నాం. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఎవరు? యోగు జీవితంలో ఏం జరిగింది? యోగును స్వాధీనపరచుకోలేకపోయాడు, కానీ బయట నుంచి మాత్రమే అన్ని చేశాడు. ఎంతగా చేసాడు అంటే ప్రాణం విసిగిపోయేంతగా చేశాడు కదా. ఒక సమయం వచ్చినప్పుడు యోగు తన జన్మదినాలనే ఆయన శపించుకున్నటువంటి స్థితి వచ్చింది. అంతగా వాడు శోధించాడు, అంతగా వాడు ఇబ్బంది పెట్టాడు, అంతగా ఆధ్యాత్మిక పోరాటంలో తీసుకెళ్ళాడు. విశ్వాసిని బయట నుంచి ఇబ్బంది పెట్టగలవు కానీ, ఓకేనా, నిజమైన విశ్వాసి నుంచి బయట నుంచి ఇబ్బంది పెట్టగలవు కానీ నిజమైన విశ్వాసికి దెయ్యాలు పట్టవు. ఎందుకని? ఎందుకు పట్టలేదు? విశ్వాసులకు దెయ్యాలు ఉద్యోగ చెప్తే స్టేట్మెంట్ అవ్వదు కదా, మనకి రుజువులు ఉండాలి. అవునా కదా? బైబిల్ నీకు ఇందాకన్నా ఊరికి ఒక స్టేట్మెంట్ చెప్పేది అయిపోతుంది. దానికి బైబిల్ ఆధారిత లేఖనాలు పడకుండా లేకపోతావు కదా. ఎందుకు పట్టవు? ఎందుకు పట్టలేము? దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక. దట్స్ ద ఫస్ట్ ఆన్సర్. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము కనుక. ఇందాక మనం ఒకటి చూసాం కదా, మత్తయి సువార్తలో ఒక ఇల్లు ఖాళీ చేయబడి ఆల్రెడీ ఒకటి ఉన్నాడు, వీడిని ఖాళీ చేసి, ఓకేనా, ఖాళీ చేశారు కానీ ఆ ఇల్లు నింపబడలా. మీకు అర్థమవుతుందా? ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు దెయ్యం యొక్క స్వాధీనం ఉంది. ఇప్పుడు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు బయటికి, కానీ ఈ ఇల్లు నింపబడలా. ఓకేనా? ఈ ఇల్లు నింపబడాలి. మనం కూడా మన యొక్క జీవితంలో మనం రక్షణ పొందినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డాము కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నాడు, ఇంకొకరు రానియడు. నీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటున్నాడు, మనలో ఆయన నివాసం ఉంటున్నాడు కనుక ఇంకొకరు ఆయన రానీయుడు. ఓకేనా? యోహాను సువార్త 14, 16, 17 అంటాడు. ఆయన ఏమంటాడంటే ఆయన వెళ్ళిపోయే ముందు శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏమంటాడు ఆయన అంటే, నేను వెళ్ళి నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండటండి ఆయన వేరొక ఆదరణకర్తను కదా సత్య స్వరూపము ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును.
తర్వాత అన్నమాట ఏంటి? మీలో కూడును. ఈ రెండు స్టేట్మెంట్స్ లో రెండు లైన్లు మనం అందరం అండర్లైన్ చేసుకున్నాం. 16వ వచనంలో ఇలా అంటాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మీ యొక్క ఎల్లప్పుడు అంటే అప్పుడప్పుడు కాదు అని దాని అర్థం. ఓకేనా? ఎల్లప్పుడు, అన్ని వేళ, అన్ని సందర్భాల్లో, అన్ని స్థితిగతులలో అని దాని అర్థం. ఓకేనా? ఎల్లప్పుడు. ఇప్పుడు 17వ వచనంలో ఆయన మీతో కూడా నివసించును. ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? చెప్పాలి. మీలో ఆయన నివాసం ఉంటున్నాడు. నీవు రక్షింపబడితే, నీవు నిజమైన విశ్వాసం అయితే, పరిశుద్ధాత్ముడు నీలో నివాసం ఉంటూ ఉన్నాడు కనుక, నీలో నివాసం ఉంటున్నటువంటి పరిశుద్ధుడు ఆయన నిరంతరము నీలో ఉన్నాడు. ఆయనకి నిన్ను విడిచి వెళ్ళడు కనుక, నిన్ను విడిచి వెళ్ళేవాడు కాదు. నీ హృదయాన్ని తన కొరకు ఆయన నివాస స్థలముగా, ఆయన మందిరంగా ఆయన చేసుకుని ఉన్నాడు కనుక, అలా చేసుకున్న కొరకు నీ కొరకు యేసుప్రభువు వారు తన రక్తాన్ని చిందించి నిన్ను ఆయన వెల పెట్టి కొన్నాడు. ఇక నువ్వు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన సొత్తు కనుక ఇప్పుడు ఆయన నీ హృదయాన్ని తన నివాస స్థలముగా చేసుకున్నాడు. నీ హృదయాన్ని నివాస స్థలంగా చేసుకున్నాడు. అది కూడా ఎలా అంటే పర్మనెంట్. ఓకేనా? పర్మనెంట్. ఇక ఆయన మనల్ని విడిచి వెళ్ళడు. పాత నిబంధన కాలంలో విడిచి వెళ్ళడం అనేటువంటిది ఉంది. నూతన నిబంధనలోకి వచ్చేసరికి అది లేదు. ఒకసారి పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నీ హృదయాన్ని ఆయన స్థిరమైన ఆయన నివాసముగా, ఆయన మందిరంగా చేసుకున్నాడు. అందుకే అక్కడ పౌలు హెచ్చరిస్తాడు కొరింథీ సంఘాన్ని. ఏమనంటే, మీకు అర్థమవుతలేదా? మీరు దేవుని యొక్క నివాసమై ఉంటున్నారు. మీ హృదయము దేవుని మందిరము. మీరు పాడు చేస్తే మిమ్మల్ని పాడు చేస్తాడు. మీకు అర్థమైందా? ఎందుకు పాడు చేస్తున్నానంటే, ఆయన నిరంతరము నీలో నివాసం ఉండడం కొరకు నీ హృదయాన్ని తన యొక్క మందిరంగా చేసుకున్నాడు. ఆయన నీలో ఉంచుతాడు. ఆయన ఏం చేసేవాడంటే, ఇంకొకరిని రానీయుడు. ఇప్పుడు అపవిత్రాత్మ పట్టాలి అని అంటే వాడు మన హృదయంలోనికి, మనలోనికి వెళ్ళాలి. ఈయన ఉన్నాడు, ఈయన రానీయుడు. సో అవుతుందంటారా? అందుకే మనం ఏమంటామంటే, నిజమైన విశ్వాసికి దెయ్యాలు పట్టవు. అది ఫస్ట్ క్లాస్. రెండవది, పరిశుద్ధాత్మ చేత మనము ముద్రించబడ్డాము కనుక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం 2 సార్లు మాట్లాడతాడు. రక్షణ దినము కొరకు, అంచె దినము కొరకు, కడవల దినము కొరకు మనము ముద్రింపబడిన వారు. అంటే దేవుని సొత్తు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని సొత్తు, దేవుని అధికారముల కిందకు మనము వచ్చినటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇల్లు ఉంది ఇక్కడ, అది నాది. మీరు ఎవరన్నా నా ఇంట్లోకి రావాలంటే నేను రమ్మన్నా, లేకుండా చూసుకుని వచ్చేస్తారా? పక్కనప్పుడే ఏం అందంగా కూర్చున్నారండి, రాదు కదా. ఇప్పుడు ఆయన అంటాడు, నేను నిన్ను ముద్రించుకున్నాను నా కొరకు, నా వాడి నువ్వు. నేను నన్ను తీస్తాను వాడు రావడానికి. ఓకేనా? రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేశాడంటే, వీడికి నావాడు అని ఆయన తన కొరకు ముద్ర వేసుకున్నాడు. ఇది అర్థం అవడానికి మీకు చెప్తాను. సీల్ ఉంటుంది కదా, సీలు కరెంట్ గంటలకు సీల్ వేస్తాను. ఎవరు తీస్తారు దాన్ని? లైఫ్ అనేది తీయాలి. కొన్ని తీయడానికి లేదు. హాస్టల్కి ఇప్పుడైతే లేవు, కానీ మరో కాళ్ళు ఉంటాయి. ఏమంటే రీసెంట్ పోస్ట్ పంపించినప్పుడు సీలేజ్ పంపించేవారు. సీలేజ్ పంపించే పోస్టులు ఉంటాయి. అది ఎవరికి తెలుసు తెలుసా? సీరియస్ పంపించినోడు లేదా ఎవరికైతే పంపించామో ఆ రిసీవ్ చేసుకునేటువంటి ఇద్దరికే ఉంటుంది. మధ్యలో పోస్ట్, నేను పోస్ట్ మాస్టర్ కదా, నేను దీని మీద ముద్ర వేసి పంపితే నీకు వెళ్తుంది, నేను ఓపెన్ చేసుకోవచ్చు లానే ఉన్నా అంటే కోర్టులో చేరదు. ఇక్కడ ఒకవేళ ఆ సీలు పగిలితే పెద్ద కేసు, అది మామూలుగా ఇక అది పగలకూడదు. అది చాలా క్లియర్గా ఎవరి పేరు మీద అయితే ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఇంకొకరికి ఇవ్వడానికి ఉండదు. ఓకేనా? ఒక ఆఫ్టర్ ఆల్ లెటర్కే ఇల్లు ఉంటే దేవుడు తన స్వరత్వంతో కొనుక్కొని తన కొరకు ముద్ర వేసుకున్న మనల్ని అపవాద గడికి ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఆయన అంటాడు, వీడు నావాడు, నువ్వు వస్తే పక్క తీసేస్తాను. కాబట్టి జ్ఞాపకం ఉంచుకునండి, ఏమనంటే నిజమైన విశ్వాసికి దెయ్యాలు పట్టవు. దెయ్యాన్ని చూసి భయపడద్దు. ఓకేనా? దెయ్యాన్ని చూసి భయపడదు. 3వ మాట ఇలా అంటాడు, దేవుని శక్తి చేత భద్రము చేయబడ్డాము కనుక. దేవుని శక్తి చేత
భద్రం చేయబడ్డాం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే 1 యోహాను 4:4 అంటాడు. మీలో ఉన్నవాడు ఎవరు? మీలో ఎవరంటే మనలో ఉన్న ఎవరు? దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు. ఆయన ఈ లోకంలో ఉన్న ఎంతటి మనగాడికైనా సమాధానం చెప్పగలిగేవాడు. ఈయన ఒక మాటలో చెప్పండి, అపవాది ఈ అనుచరులు కూడా ఆయన చూస్తే గజ 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 వనకాల్సిందే. అదే అంటాడు కదా, ఏమంటాడు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దెయ్యాలు కూడా వణుకుతూ ఉన్నాయి, ఆయన భయపడతా ఉన్నాయి అన్నాడు కదా. ఆయన వణుకుతా ఉన్నాయి, భయపడతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక్క మాట వాటి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది కనుక భయపడతా ఉన్నాయి. ఆయన అంటాడు, నేను నా శక్తి చేత ఇప్పుడు భద్రపరుస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు కదా, కడవరి దినము కొరకు ఆయన మనలను భద్రపరుస్తున్నాడు, తన బలమైన హస్తము ద్వారా ఆయన భద్రపరుస్తున్నాడు అని మాట్లాడతారు. చిన్న మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. సిద్ధముగా రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎవరు కాపాడుతారు మనల్ని? ఆయన తన శక్తి చేత మనం భద్రం చేసుకుంటున్నాడు. ఆ కడవరి కాలంలో మనం పొందుకున్నప్పుడు ఆ బహుమానము, ఆ స్వాస్థ్యమును పొందుకుంటా కొరకు ప్రియదేవుడులారు. ఇక చివరిగా అంటాడు, మనము పరలోక రాజ్య వారసులము కనుక మన దగ్గరికి దేవుని మనలో నివాసం ఉండడానికి ఆయన ఒప్పుకోడు. ఓకేనా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. ఏమంటాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసుడిగా చేసేది. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏ రాజ్యానికి వెళ్ళేవాళ్ళం అంటే ఆయన రాజ్యానికి వెళ్ళేవాడు. కానీ మన అపవాది వేడులు దెయ్యాలు పట్టుకున్న దెయ్యాలతో తిరిగేవాడు, దెయ్యాల పనులు చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మత్తయి సువార్త 25:43 అంటాడు, ఆయన తన ఎడవ పక్కన వారిని చూసి ఏమంటాడు అంటే, ఏమన్నాడు ఆయన? కొన్ని చెప్పబడి వాళ్ళ కొన్ని దెయ్యాలకి అనుచరులకు సిద్ధపాటు చేయబడినటువంటి నరకంలోనికి మీరు పోటీ. కానీ మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? దేవుని రాజ్యంలోనికి వెళ్ళేవాళ్ళం. సో దెయ్యానికి మనతో పని ఏమి లేదు. ఇక వాడు ఒకవేళ మనలోకి వస్తాను అని ఆయన ఒప్పుకోడు కనుక ఇది స్వస్థత. అదేంటంటే విశ్వాసికి దెయ్యాలు పట్టవు. మరి సౌలు రాజు పరిస్థితి ఏంటంటే అయ్యారు, యోధ ఇస్కరియతు పరిస్థితి ఏంటంటే అయ్యారు. అనొచ్చు కదా మీరు? అంటారా రా అంటాం. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా అడుగుతారు. సౌలు రాజుకి దెయ్యం పట్టిందా లేదా? ఆయన ఎవరో మనకు తెలియదు అన్నట్టు చూశారు. మీరు దేవుని స్తోత్రం తెలియదా? హల్లెలూయా. సౌలు రాజు ఎవరు? ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. ఆయన దెయ్యం పట్టిందా? రాత్రులు వచ్చినాయి, ఆయనలోకి వచ్చినాయి కదా. 3 సార్లు రాస్తాడు దాని గురించి. సమయంలో మొదటి కదా 16, 14, 18, 10, 11, 19, 3 సార్లు ఆయనకి దెయ్యం పట్టింది. 3 సార్లు కూడా ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళి వాయించి సంగీతం వాయిస్తే ఆ దెయ్యాలు విడిచి వెళ్ళారు. ఈ 3 సందర్భాలలో ఒక మాట వాడతారు ఇక్కడ. ఏమంటారు తెలుసా? దేవుని ఆత్మ ఆయన విడిచి వెళ్ళగా దురాత్మ ఆయనను పట్టుకొను అంటాడు. అందుకే నేను ఇందాక లోపల ఉంటే ఇంకొకరికి అవకాశం లేదు. ఎవరన్నారు ఇప్పుడు లోపల? మనలో పరిశుద్ధాత్మలు ఉన్నాడు. ఆయన ఇంకొకరిని ఈ దురాత్మని రానియండి. మరి రాజు పరిస్థితి ఏంటి, సౌలు రాజు పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే సౌలు రాజు గురించి డిబేట్ ఉంది. సౌలు రాజు రక్షింపబడిన వాడు కాదు అని చెప్తారు చాలా మంది. ఇంకొంతమంది ఏమంటారంటే పాత నిబంధన కాలంలో ఆత్మ వచ్చిపోతూ ఉంది కనుక
దురాత్మ పట్టే అవకాశాలు అప్పట్లో ఉండేవి. కానీ నూతన నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు స్థిరముగా ఉంటున్నాడు కనుక ఇప్పుడు దెయ్యం పట్టే అవకాశము లేదు అని చాలా స్పష్టత ఇస్తా ఉన్నారు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా మీకు? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే పరిశుద్ధాత్ముడు వచ్చి వెళుతూ ఉండేవాడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరు అంటే సంసోను తెలుసు కదా మనకి. సంసోను చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చేసిన ప్రతిసారి కూడా ఈ మాట వాడబడింది. ఏంటి అంటే దేవుని ఆత్మ ఆయన మీదకు బలంగా రాగా అని వాడతాడు. ఓకేనా? దేవుని ఆత్మ ఆయన మీదకు బలంగా రాగా ఆయన బలం పొందుకొని ఏం చేశాడు? కాళ్ళు తెప్పేశాడు, నక్కలు పట్టేసుకున్నాడు, శీలనాశనం చేసేసాడు, తలుపులు రెండు చేతులు పట్టుకొని పోయాడు. ఓకేనా? దావడ ఎలుగుతో ఏం చేశాడు? యుద్ధం కూడా చేయగలిగాడు. సో అప్పుడు ప్రతి సందర్భంలో వాడబడింది ఏంటంటే దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా రాగా అని వాడతాడు. అప్పుడే ఆయన బలం పొందుకుంటాడు. ఓకే. సో పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే పరిశుద్ధాత్మ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఆ నూతన నిబంధనలు అలాగూ కాదు. అదే దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం. నూతన నిబంధన విశ్వాసులకు సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు మీలో నిరంతరము ఉంటాడు. అందువల్ల సౌలు రాజు విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయన పాత నిబంధన కాలంలో ఉన్నాడు కనుక రావులి ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చి వెలుట వలన అది జరగవచ్చు. లేదా ఆ సెకండ్ ఆప్షన్ ఏంటంటే సౌలు రాజు రక్షింపబడిన వాడు కాదు. సో సెకండ్ ఆప్షన్ చాలా మంది కోడి చేస్తారు. ఎందుకంటే సౌలు రాజు జీవితాన్ని మనం చూస్తే చాలా మటుకు దేవునికి వ్యతిరేకమైన కార్యాలే కనపడతాయి. దేవుడు ఆయన పిలుచుకుని రాజుగా పెట్టినంత మాత్రాన ఆయన రక్షించబడినట్లుగా మనం చెప్పలేము. ఓకేనా? ఎందుకు అని అంటే దేవుడు తన పని కొరకు ఆయా వ్యక్తులని అభిషేకించుకుంటాడు. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ ఏమంటాడు అని అంటే నెబుకద్నెజరు నా సేవకుడు, నేను ఏర్పాటు చేస్తున్నాను, నేను అభిషేకించాను, ఆయన కొరకు నేను ద్వారాలు తెరుస్తాను, నేను తెరవగా ఊయగలిగిన వాడు ఎవడు అంటాడు ఆయన. ఓకేనా? సో ఇప్పుడు నెబుకద్నెజరు రక్షింపబడ్డాడా? లేదు. సో దేవుని అభిషేకము పలు రకాలుగా ఉంటుంది. సౌలు రాజు విషయంలో ఆలోచన చేస్తే దేవుడు సౌలు రాజును పిలుచుకొని అభిషేకించినప్పుడు దేవుని పని కొరకు ఒక రాజుగా ఉండుటకు ఆయన అభిషేకించాడు తప్ప అతను రక్షింపబడినాడు అని చెప్పడానికి అక్కడ ఎటువంటి ఆస్కారము లేదు. ఓకేనా? సో ఇట్ ఈస్ బిగ్ క్వశ్చన్ మార్క్. సౌలు రాజు రక్షింపబడ్డాడా లేదా అన్నటువంటి మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను. యూ కెన్ రీడ్ మోర్. ఓకేనా? యోధ ఇస్కరియోతు ఈయనైతే ఖచ్చితంగా క్లియర్గా చెప్పేసి రక్షింపబడా లేదు. ఎందుకని? యేసుప్రభువుతో ఉన్నప్పటికీ, యేసుప్రభువుతో తిరిగినప్పటికీ, యేసుప్రభువుకి పరిచయం చూసినప్పటికీ, యేసుప్రభువుకి సహకారంగా ఉన్నప్పటికీ కూడా వీడి హృదయం ఎప్పుడు కూడా దేని వైపు ఉందంటే ఏమైపోతుంది? లోకాశయం. ప్రత్యేకంగా డబ్బు వైపు వీడి మనసు ఉంది. డబ్బు వైపు వీడి మనసు ఉంది కనుక ఏం చేశాడు వీడు? అపవాదికి వాడే తన హృదయమున స్థానం ఇచ్చాడు. ఇతను రక్షింపబడలేదు అని చెప్పడానికి బలమైన కారణం ఏంటంటే మత్తయి సువార్త 26-24లో యేసుప్రభువు అంటాడు, ఇలాంటి వాడు పుట్టకుండా నేను అన్నాడు. ఎందుకన్నాడంటే ఈ మాట యేసుప్రభువు గారు అప్పగించాడనా? చెప్పాలి. ఎందుకన్నాడంటారు యేసుప్రభువు ఈ మాట ఇలాంటి వాడు పుట్టకుండా మేలు అని? తెలిసి తప్పు చేస్తాడని. ఎందుకంటారా? కాదు. ఎందుకనంటే వారికి రక్షణ లేదు కనుక, వారికి రక్షింపబడే ఆస్కారము లేదు కనుక, వాడిలోనికి పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపము రాలేదు కనుక యేసుప్రభువు అక్కడ మాట్లాడుతుంటారు. ఏమనంటే ఇలాంటి వాడు పుట్టకుండా లేదా పశ్చాత్తాపడలేదు, మనలో రక్షణ అనుభవం లేదు. కేవలం జనాన్ని మోసపుస్తూ బతికాడు. యేసుప్రభువు శిష్యులను చెప్పుకొని రక్షింపబడిన వాడు అన్నట్టుగా వాడు బ్రతుకుతూ వారి జీవితం మోసపూరితంగా బ్రతికి చివరి క్షణంలో ఎవరికి అవకాశం ఇచ్చాడు? ఆ వచ్చిన చెప్పులు
లూకాసు వార్త 22:3, యోహాను 13:26-27 చదివితే వాడు అపవాది వాడికి తన హృదయాన్ని ఇచ్చాడు. అపవాదికి తన హృదయాన్ని ఇచ్చాడు. సో వీడు రక్షింపబడలేదు కనుక వాళ్ళని దురాత్మ వచ్చిందంటే పెద్ద విషయమేమి కాదు. ఎందుకంటే రక్షింపబడని వారికి దురాత్మ పట్టడం అనేటువంటిది సర్వ సహజం. రక్షింపబడిన వారికి మాత్రము దురాత్మలు పట్టవు. దురాత్మలు పట్టవు. అండ్ ఫైనల్లీ డెస్టినీ ఆఫ్ సాతాన్ అండ్ డీమన్స్. సాతాను మరియు దయ్యాల యొక్క గమ్యం ఏంటి అంటే లేఖనాల ప్రకారం సాతాను మరియు అతని అనుచరులైన ఆత్మలు కూడా నిత్య అగ్నిలో పడవేయబడతారు. మత్తయి సువార్త 25:25-41 మనం ఆల్రెడీ చదివాం కదా. ఏమన్నాడు అంటే పాపం చేసిన వారిని, మారు మనసు లేనటువంటి వారిని వేర్పరిచిన తర్వాత, మేకలను గొర్రెలు వేర్పరిచిన తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు ఏమంటాడు, ఈ గొర్రెలు వేషం కప్పుకొని మేకలు అక్కడ దొరికిపోయిన తర్వాత అంటాడు, మీరందరూ కూడా నరకానికి పోండి. ఎవరికి ఏర్పాటు చేసాడది? దెయ్యానికిను మన అనుచరులకు కదా, అపవాదికి మన అనుచరులకు ఏర్పాటు చేయబడిన దానికి కొన్ని చోదాలు చదివారు. 25:41 మత్తయి 25:41 ప్రకటన 19:19 కూడా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే 20:10 కూడా ఆయన మాట్లాడతాడు. మత్తయి 25:41 చదువు. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న శపింపబడిన వారు కదా, నన్ను విడిచి అపవాదికిని మన దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి కొన్ని దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు వీళ్ళకి. ఎప్పుడు నిర్ణయించాడు తెలుసా? వీడు ఎప్పుడైతే ఆ పొలం తప్పు చేశారో అప్పుడే వాళ్ళకి ఆ స్థలాన్ని నిర్ణయించాడు. ఏ స్థలం? నిత్య నరకానికి. నరకం మందు కాదు, కానీ చాలా మంది ఆ మార్గంలో వెళ్తున్నారు. ఇంకా క్రైస్తవులని చెప్పుకుంటూ, విశ్వాసులని చెప్పుకుంటూ, దేవుని పిల్లలని చెప్పుకుంటూనే ఓకేనా ఎటు వెళ్ళిపోతున్నారు తెలుసా? నరకం వెళ్ళిపోతున్నారు. ఎవరు బిడ్డలారా బహు జాగ్రత్త పడాలి. నరకం మందు కాదు, మనం నిత్య జీవానికి వెళ్ళాలి. నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్ళినట్లుగా నిన్ను నీవు సిద్ధపాటు చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒకసారి మనం ఆలోచన చేస్తున్నాం. అండ్ ఫైనలీ కెన్ బిలీవర్స్ బి డెమన్ పొసెస్డ్ అంటే బైబిల్ చెప్తున్న మాట నో, బికాస్ దే ఆర్ indwelled by the Holy Spirit, because they are sealed by the Holy Spirit, because they are being kept safe by the Holy Spirit, because their destiny is different from the destiny of demons, and therefore believers cannot be demon possessed. A true believer, again believer is చెప్పుకున్నవాడు కాదు, true believers. కనుక ఒకవేళ రాత్రి పూట ఎక్కడైనా గల్లి నిలబడితే వీళ్ళు ఒక రారా కాసేపు కూర్చొని మాట్లాడుతున్నాం. అండ్ బై ద వే ద జెండర్ ఆఫ్ డీమన్స్ ఏంటి? మేల్ ఆర్ ఫీమేల్? వీళ్ళు కూడా చేసేవారు వాళ్ళిద్దరు. జెండర్ ఆఫ్ డీమన్స్ ఈజ్ జస్ట్ మస్కులైన్. ఓకేనా? దే ఆర్ ఆల్ మేల్, నో ఫీమేల్స్. బట్ ది థింగ్ ఏంటంటే ఈరోజు నాకు కనపడ్డాయి అన్నది తప్పు కాదు. కనపడతా ఉంటాయి. ఎందుకు కనపడితే వీళ్ళు ఆత్మలు, కానీ వీళ్ళు ఎందుకు కనపడతారు అని అంటే వీళ్ళకి ఒక కెపాసిటీ ఉంది. అదేంటంటే మానవ రూపాన్ని, జంతువుల రూపాన్ని తీసుకోగలిగిన కెపాసిటీ. ఓకేనా? జరిగిపోయిన విషయాలను అవి చాలా స్పష్టంగా చెప్పగలవు, జరగబోయేవి మాత్రము చెప్పలేదు. అందుకనే సోది గారిదే కదా, సోది దెయ్యం తెలుసు కదా. ఆ సోది దెయ్యం జరిగిపోయిన విషయాలని చెప్పింది కానీ జరగబోయేది చెప్పలేకపోయింది. ఓకేనా? సో బహు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా కనపడితే భయపడకండి. బైబిల్ చెప్తున్న మాట ధైర్యం ఉండి దేవునికి సమర్పించుకొని అపవాదిని ఎదిరిస్తే నీ దగ్గర నుండి పారిపోతాడు. భయపడద్దు. దయ్యాలు చూసి నైట్ టైం నిద్ర లేచినప్పుడు ఏదైనా లేదా ఏదైనా నీ కళ్ళకు వచ్చినా లేదా ఎవరైనా టాపిక్ వెళ్తాం లేదా కనపడినా భయపడద్దు. మన విశ్వాసంలో, మన దేవుని పిల్లలో మనల్ని ఏమీ చేయరు. ధైర్యం ఉండండి. అవసరమైతే ఎదిరించండి. దేవుని కనుక వాటిని వెళ్ళగొట్టుటకు దేవుడు మనకి పూర్తి అధికారాన్ని అనుగ్రహించాడు కనుక ధైర్యంతో
విశ్వాసంతో ప్రభు కార్యవృద్ధిలో ముందుకు కొనసాగుతాము. అపవాదులకి మనకి సంబంధం లేదు, వారి క్రియలకి మనకి సంబంధం లేదు. వాటన్నిటిని విడిచిపెడుతూ దేవునికి ఇష్టమైన ఆయన పిల్లలుగా నిజమైన క్రైస్తవ భక్తులు మనము ముందుకు కొనసాగుదాం. ఎనీ డౌట్స్ యు హావ్ ఇన్ డీమనాలజీ? డీమనాలజీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. నో డౌట్స్. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అక్కడ మనం అనిపిస్తాం. తలవంచడం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తదుపరి మన కార్యక్రమంలో మనం కొనసాగుదాం. తలవంచి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. నువ్వు నిజమైన క్రైస్తవులమైతే దయ్యాల వారిని తప్పించుకోగలవు కనుక రాత్రి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకున్నావు. యశుప్రభాన్ని హృదయపూర్వక ఆహ్వానించావా? యశుప్రభాన్ని సంరక్షణగా ఆహ్వానించావు. యశుప్రభాన్ని నీ రక్షకునిగా నువ్వు కలిగి జీవించగలుగుతున్నావా? క్రీస్తు యేసునందు నీ విశ్వాసము ఎలా ఉంటుంది? నీ భక్తి ఎలా ఉంటుంది? ఎలా క్రీస్తుని వెంబడిస్తూ సాగుతున్నావు అన్నది పరిశీలన చేసుకుని ప్రార్థించుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మా తండ్రి పరిశుద్ధులని పాదస్తూతం ప్రభావ తండ్రి మాతో నడిపించారు. ఈ సేవకుల ద్వారా ప్రభావ నీకు విషయం మాతో నడిపించారు. ప్రభావ మాట్లాడడానికి స్తోత్రం చేస్తున్నాం. ప్రభావ జరిగే ప్రతి కార్యక్రమం మీరు నడిపించారు. ప్రభావ ఈ వాక్యంలో ప్రభావ ప్రభావ అనేకమైన విషయాలు ప్రభావాన్ని సేవకులుగా మేము నేర్చుకోవడానికి సహాయం చేయాలి. నీకే స్తోత్రం చేస్తూ యేసు